రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం ప్రకటన చేసి 3 ఏళ్లైన సందర్భంగా ఇవాళ తెలంగాణ స్ఫూర్తి దినంగా పాటించాలని రాజకీయ ఐకాస పిలుపునిచ్చింది. కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించాలని సూచించింది. తెరాస సహా రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యాయి. తెలంగాణ అంశంపై కేంద్రం 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ స్ఫూర్తి దినంగా పాటించాలని, సాయంత్రం కొవ్వొత్తులు, కాగడాలతో ఆ ప్రాంత వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం తెలంగాణ వాదులకు సూచించారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద సాయంత్రం ఐకాస ముఖ్య నేతలు కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ నెల 28న కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నందున ప్రత్యేక కార్యాచరణపై దృష్టి పెట్టిన ఐకాస నేతలు రేపు విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ఆయా పార్టీలపై ఒత్తిడి వ్యూహాలపై చర్చించనున్నారు. డిసెంబర్ 9 అందరం పూనుకొని తీసుకొచ్చిన ప్రకటన అది. మరి వాళ్ళ అమలు చేయించవలసిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉన్నది అనే సందేశాన్ని స్పష్టంగా ప్రపంచానికి ఇవ్వటానికి మనం డిసెంబర్ 9 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. జేఏసీలు, తెలంగాణ వాదులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఈ సాధన దినం సందర్భంగా స్ఫూర్తి ర్యాలీలు నిర్వహించాలని కోరుతున్నాం. ఐకాస పిలుపునిచ్చిన స్ఫూర్తి దినాన్ని ఆచరించాలని నిర్ణయించిన తెరాస పల్లెబాటలో ఉన్న నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనను నిర్వహించాలని తీర్మానించింది. డిసెంబర్ 9 నాటి ప్రకటన సహా తెలంగాణపై కాంగ్రెస్, తెదేపా, వైకాపాల వైఖరిని ప్రజలకు వివరిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. డిసెంబర్ 9, డిసెంబర్ 23 నాడు జరిగిన సంఘటనలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని దాటవేసే ధోరణి, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దోబులాట, ఇవన్నీ కూడా మేము పల్లెపాట కార్యక్రమంలో కూడా మేము గ్రామాన ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. ఐకాస పిలుపు మేరకు భాగస్వామ్య పక్షాలైన భాజపా, న్యూ డెమోక్రసీ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తెలంగాణపై కేంద్రం వెనక్కు తగ్గడానికి నిరసనగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్ నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద ఈ ఉదయం ఆందోళన చేపట్టనున్నారు. ఇందిరా పార్క్ వద్ద భాజపా నేతలు చేపట్టే నిరసన దీక్షలో పార్టీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ పాల్గొంటారు. భాజపా నేతలు 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ దీక్షలు చేయనున్నారు.